అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో అంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పటికైతే ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇంకొక పావుగంట 20 నిమిషాల్లో జాయిన్ అయిపోతాడు ఆయన. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 4:30. సో అప్పటికైతే జాయిన్ అవ్వాలి. కానీ అప్పటికి ఆయన ఫిక్స్ అయ్యారు. ఈరోజు పాలకొల్లులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. పాలకొల్లులో చంద్రబాబు గారి సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అది ఆయనే అధికారికంగా ప్రకటించారు. సో ఇన్నాళ్ళు అనుమానాలు ఆయన ఒక పార్టీలో చేరలేదు అని. ఎందుకు చేరలేదంటే ఆయన పోటీ చేయబోతున్న సీటు ఏ పార్టీకి ఇస్తారు అనే క్లారిటీ లేదు కాబట్టి ఆయన పార్టీలో చేరల. అదే ఇప్పుడు ఆయన కొంపముంచింది. ఆయనకు నష్టం చేసింది అదే విషయం. సో ఇప్పుడు చివరికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళు ఎలాగా సీటు ఇవ్వలేదు కాబట్టి ఒక రకంగా మోసం చేశారు కాబట్టి, జనసేన పార్టీకి అక్కడ సీటు అవకాశం లేదు కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీయే ఇస్తే నరసాపురం ఎంపీ సీటు లేదా ఉండి ఎమ్మెల్యే సీటు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు. నరసాపురం ఎంపీ సీటు కోసం మ్యాక్సిమం చర్చలు అవి జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళకు వేరే సీటు వదులుకుంటే ఏలూరు కానీ విశాఖపట్నం కానీ బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తే బీజేపీ వాళ్ళు నరసాపురం ఎంపీ సీటు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు చంద్రబాబు గారు ఈ ఏలూరు ఎంపీ సీట్ని విశాఖపట్నం ఎంపీ సీట్ని వదులుకోవడానికి చంద్రబాబు గారు సిద్ధంగా లేరు. అక్కడ అప్లికేషన్స్, కమ్యూనిటీ అప్లికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందుకు ఆలోచిస్తున్నారు. అయితే ఉండి ఎమ్మెల్యే సీట్ సెకండ్ ఆప్షన్ ఉంది. నేను ఆల్రెడీ గతంలో 2-3 వీడియోస్లో చెప్పాను. ఈరోజు కూడా ఉండి ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తే రికార్డు మెజారిటీ వస్తుంది. ఉండి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట. అందులోకి రఘురామకృష్ణరాజు గారి సొంత బలం కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా ఈజీగా అవలేలగా గెలవచ్చు. ఆయన మంచి అవకాశాలు ఉంటాయి. పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు ప్రయారిటీ కూడా ఉంటుంది, పదవి కూడా ఉంటుంది. అది స్పీకర్ పదవి అవ్వచ్చు. ఆయన నిన్న అన్నారులే, నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు చాలామంది, మేబీ అది నెరవేరుతుందేమో అని ఇండైరెక్ట్గా అన్నారు. అంటే ఆయన ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే మేబీ స్పీకర్గా అయినా వెళ్ళొచ్చు, లేదా ఇంకేమైనా పదవి ఇవ్వచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆప్షను నరసాపురం ఎంపీ. ఆయనకు కూడా ఎంపీగానే పోటీ చేయాలని ఉంది. ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్ళాలనే ఉంది. మళ్ళీ తన సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో అక్కడి నుంచే పోటీ చేయాలని ఉంది. ఆయన మనస వాచ అదే కోరుకుంటున్నాడు. లేని పక్షంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అయితే అనుకుంటున్నారంట. అది ఈ రెండిట్లో ఏదో ఒకటైతే జరుగుద్ది. సో ఏం జరిగినా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవడం అయితే ఈజీ, గెలుపు అయితే ఖాయం. సో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నిజానికి ఆయన ఒక 2-3 నెలల కిందటే 3 పార్టీలతో సంప్రదింపులు జరిపి నరసాపురం ఎంపీ సీటు ఎవరికిచ్చే అవకాశం ఉందో తెలుసుకొని ముందే ఆ పార్టీలో చేరి ఉంటే, అంతెందుకు డిసెంబరు జనవరి ఆ టైంలో అప్పటి నుంచే టాకు ఒక చర్చ ఉంది, బీజేపీ కూడా ఈ పొత్తులో కలిసే అవకాశం ఉంది అని. సో ఆయన ముందే కనుక బీజేపీలో జాయిన్ అయ్యి ఉంటే ఒక 3-4 నెలల కిందట ఖచ్చితంగా ఆయనకు నరసాపురం ఎంపీ సీటు విషయంలో బీజేపీ అడ్డం వచ్చేది కాదు. ఇప్పుడు బీజేపీ అడ్డం రావడం వలన పార్టీకి నష్టమే, కూటమికి నష్టమే, ఆయనకి నష్టమే. ఆయనకి సీటు ఇవ్వకుండా వెళ్తే కూటమికి ఖచ్చితంగా నష్టం. సో చివరికి ఆ సీటు ఇప్పుడు శ్రీనివాస వర్మ గారికి ఇచ్చారు. రఘురామకృష్ణరాజు గారు సపోర్ట్ లేకుండా ఆ సీటు గెలవడం కూడా కష్టమే. రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగితే ఆయన మీద ఉన్న సింపతి, సానుభూతి వలన ఆ సీటుకి కూడా డ్యామేజ్ జరుగుద్ది. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి నష్టం జరుగుద్ది. సో అందుకే ఉండి ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసి అప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారికి ఈయనకి 2 రకాలకు కలిసి వస్తుంది. లేకపోతే మాత్రం ఈయనకి సీట్ లేకపోతే మాత్రం డ్యామేజ్ అవుద్ది. సో ఆ విషయం సూక్ష్మంగా డెప్త్గా ఆలోచించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చారు. ఆయన పార్టీలోకి తీసుకొని ఫస్ట్ ఆప్షన్ నరసాపురం ఎంపీ, అది లేని పక్షంలో ఉండే ఎమ్మెల్యే, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వడానికి అయితే రెడీ అయ్యారనమాట. థ్యాంక్ యూ.